హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు వీడియోలో పచ్చి నెత్తళ్ళ ఇగురు సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దాం, వచ్చేయండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఉల్లిపాయలు, టొమాటో, పచ్చిమిర్చి, జింజర్ గార్లిక్ పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా. ముందుగా పచ్చి నెత్తళ్ళను శుభ్రంగా క్లీన్ చేసుకొని కొంచెం ఉప్పు, కారం, పసుపుతో మ్యారినేట్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు బాంటీలో 3 to 4 స్పూన్స్ ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి కలుపుకొని అందులోనే పసుపు కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టొమాటో పీసెస్ని కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత మూత పెట్టేసుకొని ఒక 3 to 4 మినిట్స్ మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇందులో ఒక 2 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మీ టేస్ట్కి సరిపడా చిల్లీ పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసి ఒక 2 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగానే లైట్ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న నెత్తళ్ళను వేసి మెల్లగా బ్రేక్ అవ్వకుండా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు ఫ్లేవర్ కోసం యాడ్ చేశాను. అలాగే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే ఇందులో 1 స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకొని మూత పెట్టి ఒక 3 to 4 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి. తర్వాత ఇందులో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే గుమగుమలాడే నెత్తళ్ళ ఇగురు రెడీ అయిపోయినట్టే. చూసారా, చూడటానికి ఎంత బాగుందో, అలాగే రుచి కూడా అదిరిపోతుంది. మరి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.